చంద్రబాబు సమక్షంలో కొనసాగుతున్న మంత్రులు కార్యదర్శుల సమావేశం. జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్ట్, పౌష్టికాహారం తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం. సంజీవని ద్వారా జూలై 2026 నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్, 5 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల స్క్రీనింగ్, 12వ తరగతి వరకు ఉన్న 70 లక్షల మంది విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్స్ కూడా తయారు చేయాలి అని దిశానిర్దేశం. కేర్ అండ్ గ్రో ద్వారా మత శిశు ఆరోగ్యం పెరుగుదలను నమోదు చేయాలి అని దిశానిర్దేశం. పౌష్టికాహారం అందించడంతో పాటు అవసరమైన సప్లిమెంట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం అంగన్వాడీలోనూ పౌష్టికాహారాన్ని అందించేలా కార్యాచరణ ఉండాలి. అవిస, మునగ, రకరకాల ఆకుకూరల్లో పౌష్టికాహారం లభిస్తుంది కాబట్టి వీటిని అందులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీలుంటే అన్న క్యాంటీన్ లో కూడా పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలి. నార్మల్ డెలివరీలు పెరిగేలా చూడాలి. సిజేరియన్ ఆపరేషన్లు తగ్గాలి. 60 ఏళ్ల దాటితే ఇక ఏ పని చేయలేనన్న సైకాలజీని ప్రజల్లో మార్చాలి. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వచ్చే ఏడాది ఎయిడ్స్ ఫ్రీ ఏపీని నిలబెట్టాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. జనాభా విషయంలో చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోయింది. యూరోప్ లోని దాదాపు 20 దేశాల్లో ఏజింగ్ సమస్య ఉంది. లోన్లీగా తయారైంది. సామాజిక వేడుకలే లేవు. ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా జూన్ నాటికి ఓ సమగ్రమైన కార్డు జారీ చేయనుంది. మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్. పరీక్షలు అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ యాక్షన్ ప్లాన్ లో భాగం చేయాలి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వీల్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BTJ న్యూస్.